ఓం శ్రీ మాత్రే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీకృష్ణాయ నమ. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం విష్ణు పురాణం 18వ అధ్యాయంలోకి వచ్చాం. వీడియోలోకి వెళ్ళే ముందే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. విష్ణు పురాణం 18వ అధ్యాయం, కలి లక్షణాలు. అందువల్ల ప్రతిరోజు కొద్ది కొద్దిగా ధర్మం తగ్గిపోయి పురుషార్థాలు క్షీణి అవుతాయి. స్త్రీతత్వమే భోగకారకమవుతుంది. ధనం గలవాడే కులీనుడు అని పిలువబడతాడు. అబద్ధమే వ్యవహార హేతువుగా ఉంటుంది. బ్రాహ్మణులకు జంధ్యం అలంకారప్రాయమవుతుంది. ఎవరి దగ్గర బంగారం రత్నాలు ఉంటే వారే పొగడబడుతూ ఉంటారు. భయం లేకుండా బలచరి చెప్పేవాడే బడిపంతులవుతాడు. స్నానమే పెద్ద కర్మానుష్ఠానం. దానం చేయడం ఒక గొప్ప ఉపకారం. మంచి వేషగాడే దానానికి అర్హుడిగా ఎన్నుకోబడతాడు. కపట వేషధారియే మహాత్ముని హేతువు. దూరంగా ఉన్న నీళ్లే తీర్థాలు. సకల ఉపద్రవాలకు ఓర్చుకొని జరజీవనవలసి ఉంటుంది. నర సంతానం అధికమవుతుంది. పాలకులు పీడుకులుగా మారతారు. ప్రజలు కొండలో గుట్టల్లో తలదాచుకుంటారు. 25 ఏళ్లకు మించి బ్రతకడం కష్టమవుతుంది. కలిలో ఈ విధంగా దుష్కరణలు ప్రబలమై వెనుక వాసుదేవుడు అంశ శంబల గ్రామంలో విష్ణుమాయేషుని ఇంట కలి పురుషుడై అవతరిస్తాడు. దొంగలు దుండగులు అందరూ వస్తారు. దున్నంత వారిని నశింపజేసి ధర్మాన్ని నిలుపుతాడు. తిరిగి కృతయుగ చిహ్నాలు అప్పుడు చూడగలము. స్వచ్ఛమైన స్ఫటిక దళం వంటి పరిశుద్ధాలు మిగులుతాయి. చంద్ర, సూర్య, బృహస్పతి, పుష్యమి నక్షత్రాలు ఏకరాశిలో ఉన్నప్పుడు తిరిగి కృతయుగం ప్రారంభమవుతుంది. ఇంతవరకు గడిచిన ప్రస్తుతం ఉన్న రాబోయే రాజుల గురించి చెప్పబడింది. పరిశుద్ధి జన్మించిన మొదలు నందరాజు అభిషేకం వరగల కాలం 1000 పైన 50 సంవత్సరాలు. సప్త ఋషులు పరిషత్ కాలంలో మకా నక్షత్రంలో ఉన్నవారు అప్పటి కలియుగంలో 1200 సంవత్సరాలు ప్రారంభమైనది. కృష్ణార్ణ్యం జరగగానే కలి భూమి మీదకు వచ్చాడు కనుక పరిషత్తుకు ఇదే సమయంలో పట్టాభిషేకం జరిగింది. ఈ కలిలో 1200 దివ్య సంవత్సరాలు పూర్తి కాగా తిరిగి కృతయుగం ప్రవేశిస్తుంది. బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులలో మహాత్ములు అనేక యుగాలలో వేల కొద్దీ గతించారు. వారి పేర్లు వారి లెక్కలు మించినందున సమస్యంచే పునరుక్తి చేయి అవన్నీ చెప్పడం సాధ్యం కాదు. ఈ భూమండలం మీద, ఈ తుచ్చమైన శరీరం మీద రాజులు మరింకా ఎందరెందరో మోహాంధకారం చేత, మమకారం చేత బందీలైనారు. ఈ నెల నాదేలా అవుతుంది, నా కొడుకుది ఎలా అవుతుంది, నా వంశానిది ఎలా కాగలదు? కేవలం ఈ చింతనతోనే ఎంతోమంది గతించారు. వారికి ముందు తరం వారైన వారితో తర్వాత వారైన ఇదే యోచనతో గతిస్తూనే ఉంటారు. తనను గెలుచుకోవడానికి దండయాత్రలు తన వర్చుకునే చూసే వారికి చెంప పెట్టువలే భూమి విరగబడి నవ్వుతుంది. మైత్రేయ, ఇది పృథ్వీగీత. రాజులు మోహాన్ని చూసి పొడమి జాలిపట్టం దీని సారం. ఇది మనకు వశీకరణం. స్థితి కార్య పరివృతుడైన విష్ణువు యొక్క అంశ మూర్తులైన రాజులు దీన్ని అవతరించి దీని విన్నా చదివిన పాపం నశిస్తుంది. కాలస్వరూపం, కాలమహత్యం వర్ణించడం ఎవరి తరం? కాలం చేత ఎంతటి వారైనా కీర్తిశేషులుగా పిలువబడక తప్పదు. పృథ్వీ చక్రవర్తి మొదలగు కార్తవీర్యార్జునుని పర్యంతం రాఘవుడై భగీరథుడైన కీర్తి మాత్రమే కదా మిగిలేది, వారినైనా ఉంచేది. పండితుడైన వాడికి ఇది సకలాన్యంగా తెలుస్తుంది. మిగిలిన వారు మాయామోహాదలో పడి దాని తెరువును గానరాదు కనుక శరీరంపై మమకారం విడనాడాలి. విష్ణు పురాణం 18వ అధ్యాయం సంపూర్ణం. ఇదండి ఇలాంటి అధ్యాయం. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీకు సలహాలు సూచనలు ఇవ్వాలంటే దయచేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు.